సో మొదటిగా ఏఎస్బిఎల్ ఫ్యామిలీ డేకి వచ్చిన మీడియా మిత్రులందరికీ హార్టీ వెల్కమ్ అండ్ నమస్తే అండి. సో ఏఎస్బిఎల్ ఇది రెండో ఎడిషన్ ఆఫ్ మన ఫ్యామిలీ డే. మనము 2024 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఐడియా ఇస్ టు ఎవ్రీ 2 సంవత్సరాలకి మన కస్టమర్స్ అందరినీ కలిసి కస్టమర్స్కి ఈ కంపెనీ ఎంత గ్రో అయింది, అట్లానే కంపెనీ తరఫు నుంచి కస్టమర్స్కి ఇంకేమేమి పెయిన్ పాయింట్స్ ఉన్నాయో తెలుసుకొని కంపెనీని బెటర్ చేద్దామనే ఒక యూనిక్ ఐడియా ఇది. బహుశా మన దేశం మొత్తంలో దిస్ ఇస్ ద ఫస్ట్ సచ్ ఈవెంట్. సో ఇవాళ సాయంకాలం సుమారు 6,500 మంది మా కస్టమర్స్ రావడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఆల్ ఆఫ్ దాట్ విత్ యూ. Okay, when you talk about ASBL new projects, so how unique are these projects and what are you trying to sell to the people? So first and foremost, we are not trying to sell homes, right? We are trying to sell a product. That is a place where you can live and happily. As a builder, my job is to give a unit, an apartment, right? But on top of that, we are now integrating various services, right? Various facilities onto our app, so that using that people can, interact with other vendors, get their day-to-day problems solved and all of that. And even community lo kuda endante multiple customer cohorts kuda form avutaru, ante multiple customers kuda similar interest unna vallandaru oka group అయిపోయి atla friends avi వాళ్ళందరూ activities oriented kuda plan చేస్తున్నాము. So I would say we are not just selling a home, we are selling home plus happiness. That is what is the main agenda of ASBL. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అండి మేము బ్రాడ్వే అనే ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. అండ్ ఈ మొత్తం ఇయర్లో వీ హ్యావ్ సోల్డ్ క్లోజ్ టు 2,100 crore ఆఫ్ సేల్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 మీద చూస్తే ఇయర్ 106% గ్రో అయినాయి మా సేల్స్. సో అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ అవర్ కస్టమర్స్ ఫర్ దాట్. లేదండి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్. మీకు ఇందాక డేటా కూడా చూసారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్యాపిటల్ అయ్యింది. 2024 నుంచి సుమారు 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో హైదరాబాద్లో మాత్రమే జరిగింది. హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 1. 46% ఆఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాయి. సెకండ్ ఇస్ బెంగళూరు at 31%. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియా రిమైనింగ్. There's so much of smear campaign going on online, and many of us were doubtful what's happening to our city and if the growth story is still there or if the is the shine gone. So I thought I'd cover a little bit about Hyderabad first and share some stats and data with you all to give you confidence and assurance that this is going to be the number 1 city to live in India currently and for the next 10 years to come by, right? And then I'll move on into some of the technological solutions we are building, picking up from our last time conversation 2 years back, and then I'll move towards the entire story of intentional design. చూసుకొని వెళ్దామని నేను కిందకి వచ్చేసాను. ఈ లోపు మన టీం are you ready? Once you are ready, please let me know. Okay, so I think wow, last year అందరూ వచ్చారా? Hey Vilika, you are also here. Hey Papa, Harika, I'm super fine. ఒకసారి మా వాళ్ళందరికీ కూడా స్క్రీన్ లో చూపించండి. ఏ ఇలా రండి come here. Okay, so what's happening? ఏం చేస్తున్నారు?
Correct. I understand. Okay. So, వీళ్ళందరికీ మాట్లాడడం జరిగిందా మన వచ్చినటువంటి క్రౌడ్ అలాగే మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఓకే సో హలో బాగున్నారా అందరూ వావ్ సో ఏపీఎన్ ఫ్యామిలీ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నారా ఇక్కడ పాటలు పాడడం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పండుగాడు ఐ లవ్ యూ సుమక థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికి కూడా నేను అక్కడే ఉంటాను సరే అందరికీ సుమక్క అక్కడే థ్యాంక్ యూ